మనం ఆరాధన నిమిత్తం తీతు అపోస్తలుడైన పౌలు తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుకుందాం, గట్టిగా బిగ్గరగా. క్షమించండి, 3-4 చదువుదాం. ఎందుకనగా మనము కూడా అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయనందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడలకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. 4వ వచనం మరొకసారి గట్టి చూద్దాం. 4. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామములో మరొకసారి ప్రార్థించేటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దేవా, ఆరాధన నిమిత్తము మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. నిర్గమకాండం 33వ అధ్యాయం ప్రకారం దేవా మమ్మల్ని జ్ఞాపం చేసుకుని కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాం. దేవా, నీ సహాయం దయచే, నీ సన్నిధి మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం. నిలబడుతూ నేను దుమ్మునని ధూళినని దేవా ఎన్నికలేంటి వాడిని ఒప్పుకుంటున్నాను. నీ వాక్యం చేత మా అందరినీ తృప్తిపరచమని, ఆరాధనకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులం. ఈ మాట ఎందుకు వస్తుందంటే, మునుపు అనే పదం ఎవరికి వస్తుందంటే విశ్వాసికి వస్తుంది, ఆరాధకులకు వస్తుంది, రక్షింపబడిన ప్రజలకు వస్తుంది, పరిశుద్ధులకు ఈ మాట వర్తిస్తుంది. మునుపు అంటే ఒకప్పుడు మనము ఇలా ఉన్నాం. ఎలా ఉన్నాం చదవని చేస్తారన్నమాట ఒక మాట. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును ఎటువంటి వారం అండి? మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. అంటే మునుపు మనం ఎట్లున్నాం, మన ప్రవర్తన, మన జీవితం. ఒక విశ్వాసి, ఒక పరిశుద్ధుడు ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే ఇలా ఉన్నాడు. ఒకప్పుడు ఒక విశ్వాసి, ఒకప్పుడు పరిశుద్ధుడు ఎలా ఉన్నాడు యేసుక్రీస్తుని ఎరగక మునుపు అంటే ఇక్కడ రాయబడింది, అవివేకులం అవిధేయులం మోసపోయిన వారిమి, నానా విధములైన దురాశలకు లోబడిన వారిమి, భోగములకు దాసులమైన వారిమి, దుష్టత్వముకు అసూయందును కాలం గడుపుచున్న వారిమి. అసహ్యులం మనం ఒకప్పుడు. అందుకే మునుపు అని ఉందాడ. ఇటువంటి వారిని, ఇటువంటి దుష్టులను, ఇటువంటి అసహ్యులను, ఇటువంటి దురాశ కలిగిన వారిని, ఇటువంటి భోగములు నందు జీవించిన వారిని దేవుడు ఏం చేశాడంటే 4వ వచనం రాయబడింది, మన రక్షకుడైన దేవుని యొక్క దయ. ఎంత అద్భుతం కదండి! మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఒకప్పుడు మనము మానవుడు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడో, అవిధేయుడు అసహ్యుడు కదండి, నానా విధములైన దురాశ భోగములు మనము ఇవి కలిగి జీవించిన వారమే. దుష్టత్వం ఇక్కడ రాయబడింది, దుష్టత్వమునందును అసూయందును ఏం చేశామండి? కాలం గడిపేశాం. ఇటువంటి వారిని మనం, మానవుడు ఒకప్పుడు ఇటువంటి జీవితం జీవించుచున్నవాడు, ఇటువంటి దారిద్ర్యత కలిగిన వాడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, మన హృదయంలో అక్కడ అంత ఒక లిస్ట్ ఉంటుంది. కుళ్ళు, కుతంత్రం, అసూయ అన్నీ మన హృదయంలో ఉన్నవే.
కామము, క్రోధము, మత్సరము ఇవన్నీ మనలో ఉండేవే. మనం ఒకప్పుడు దేవుని దృష్టికి అవిధేయుల వారమే, దూరస్తులమే, అసహ్యులమే, కాలము గడుపుతున్న వారమే. ఎంత మంచి మాట, అదొక్క మాట చదవండి చేస్తారు మరొకసారి మీరు. దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై చాలా ఇష్టారు. ఒకరినొకరు మనం ఏం చేస్తున్నామంటే ద్వేషించుకునేవారు. ఒక సహోదరుడు అంటే నాకు ఇష్టం పడదు, ఇంకొక సహోదరు అంటే నాకు పడదు, సొంత అన్నదమ్ములే పడదు, సొంతం అక్క చెల్లెలే పడదు. మంచి మాట రాబడిందండి. అసహ్యులమై ఒక్కరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. కానీ ఇటువంటి దారిద్ర్యతలో ఉన్నాడు మానవుడు, ఇటువంటి అసహ్యమైన బ్రతుకుతున్న మానవుడు దేవుడు చూచాడు. అది ఎంత మంచి మాట ఉంది. మన రక్షకుడు యొక్క దేవుని యొక్క దయ. ఒకప్పుడు దయ లేదు మన మీద. చూడు జకర్య తీయండి, జకర్య 8:14 చదవండి. జకర్య 8:14 ముందుకెళ్దాం. చాలా ఇష్టారు. ఏం చేశారంటే మన పితరులు ఒకప్పుడు కోపం పుట్టించారు. ఎంత మంచి మాట రాబడిందండి. 13 చదవండి సిస్టర్. చాలా ఇష్టం. అన్యజనులో మీరు ఎలాగూ శాపాస్పదమై ఉంటారో, అంటే శాపము కలిగినట్టుగా ఉన్నారు మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏమంటాడు, మీ పితరులు నాకు ఏం పుట్టించారు, కోపము పుట్టించగా నేనేం చేయలేదండి, దయ తలచలేదు. మీ అట్లా దయ తలచలేదు. అసహ్యులము, అపవిత్రులము, ఒకటినంటే ఒకడు ద్వేషించుకునేవారిమి, దుష్టత్వం నందు కాలం గడుపుచున్న వారి మనము కదండి, దేవునికి కోపం రేపిన వారిమి. అందుకే దేవుడు దయ తలచలేదు మన మీద. అందుకే ఇంకో మాట ఉంటుంది చూడండి, ఇర్మియా 16:13 చూడండి. ఇర్మియా 16:13 చూశారండి. దేవునికి కోపం పుట్టించిన వారిమి, అన్యజనుల్లో శాపంగా బ్రతుకుతున్న వారిమి, అసహ్యులమే, దుష్టత్వం నందు కాలం గడుపుచున్న మానవుడు. ఇటువంటి వారిని దేవుడు ఏం చేశాడండి, 16:13 ఏం చేశాడండి, కాబట్టి నేను మీ అందు ఏమాత్రము దయ ఉంచక ఈ దేశం నుండి మీరైనను మీ పితరులను ఎరగని దేశం మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను. యూదులకు సంభవింపబోయే భయంకరమైన నాశనం గురించి అధ్యాయంలో రాయబడింది. బియ్యం తీసుకొని ఇలా ఇసిరాయమనుకోండి, అలా బియ్యం తీసుకొని అక్కడ కొన్ని పడతాయి, అక్కడ కొన్ని పడతాయి, అక్కడ కొన్ని పడతాయి, అక్కడ కొన్ని పడతాయి, అలా ఇసిరేసాడు దేవుడు. అదే మాట ఉంది ఆడ. ఎలా చేశాడండి, మీరందరూ ఏమి వినలేదు, నా మాట వినలేదు. అక్కడ ఏం చేశారు, నాకు కోపం పుట్టించితిరి గనక నేను మీ ఎడల దయ చూపలేదు. ఇక్కడేం రాయబడింది, నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయము, నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుంటున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. 13 రాయబడింది, కాబట్టి నేను మీ అందు ఏమాత్రము దయ ఉంచక, ఏమాత్రం నేను దయ ఉంచను. ఇంకేం చేస్తాను, మిమ్మల్ని ఈ దేశం నుండి మీరైనను మీ పితరులను ఎరుగని దేశం మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. ఇసిరేస్తా మిమ్మల్ని ఇలా ఇసిరేస్తే ఒకడు అలా అక్కడ పడతాడు, ఒకడు అలా పడతాడు, ఒకడు ఆగ్రాన్ని పడతాడు. అటువంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు. ఇటువంటి స్థితిలో ఉన్న మానవుని దేవుడు చూచాడు. అందుకే అక్కడ రాయబడింది 4వ వచనంలో, తీతు 3:4 ఏముంది, ఏమని రాయబడింది అక్కడ, మన రక్షకుడైన దేవుని యొక్క దయ. దేవుని కోపం పుట్టించిన వారిని, దేవుని మాట వినక ఉన్నవారి మనం ఒకప్పుడు. ఇటువంటి మన ఎడల దేవుని దయ లేదు ఒకప్పుడు. అయితే యేసుక్రీస్తు ప్రభులో మనకు దయ ఉంది. ఒక రాజును చూద్దాం రండి. ఇర్మియా 52:31. ఇర్మియా 52:31.
తీసిన వారు చదవండి సిస్టర్. యూదారాజైన లాస్ట్లో ఉంటుందండి. ఇర్మియా లాస్ట్ అధ్యాయం 52 చదవండి సిస్టర్. ఇప్పుడు యూదారాజైన 12వ నెల తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం యూదారాజైన యెహోయాకీనును దయచూపి బందీ గృహంలో నుండి. చాలు సిస్టర్. ఇక్కడ ఒక ఇద్దరు రాజులు చూడొచ్చు మనం. ఒక రాజు ఎవరు చెప్పండి, మీరు చెప్పండి ఎవరండి? యెహోయాకీను. ఇంకొక రాజు నెబుకద్నెజర్ రాజు కదా. ఇక రాయబడింది, యూదారాజుని యెహోయాకీను చెరపట్టిన 37వ సంవత్సరమున 12వ నెల 20వ దినమున బబులోను రాజైన ఎవిల్మే రొదోకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం యూదారాజైన యెహోయాకీనును దయచూపి. ఈ యెహోయాకీను బాగా వినండి, దక్షిణ రాజ్యమైన యూదా 19వ రాజు, 19th. 2 రాజ్యాలు కదా, 2 రాజ్యాలు. సొలొమోన్ తర్వాత 2 రాజ్యాలుగా డివైడ్ అయింది. ఒకటేమో ఇశ్రాయేల్ రాజులు, ఒకటేంటి యూదా రాజులు. ఇశ్రాయేలు 10 గోత్రాలు, యూదా రాజులు 2 గోత్రాలు. కాబట్టి ఈ యూదా రాజులో 19వ రాజే ఈ రాజు యెహోయాకీను. చాలా కన్ఫ్యూజ్ అవుతాం. కీము కూడా ఉన్నాడు. వీళ్ళ ఆయన పేరు ఏం పేరు? కీము. ఈయన పేరు ఏం పేరు? యెహోయాకీను. 19వ వాడు. ఎక్కువ రోజులు ఏమి వెళ్ళలేదు ఈయన. 3 నెలలే, 3 నెలల 10 రోజులు, 40 సంవత్సరాలు ఆయన బానిసత్వంలో బతికాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి మాట ఉంటుంది. 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదోకు కింద రాజావండి బందీ గృహంలో నుండి అతన్ని తెప్పించి. ఇది ద స్టోరీ ఆఫ్ యెహోయాకీన్. ఈ యెహోయాకీన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. ఈయన రాజ్యం చేస్తున్నప్పుడు అప్పుడున్న రాజు బబులోను రాజు పట్టుకొని వెళ్ళిపోయారు. జస్ట్ 3 నెలలు 10 రోజుల్లోనే దేవునికి ప్రీతికరంగా ఆయన రాజ్యం చేయలేదు. దేవుడు అప్పచెప్పాడు వాళ్ళని శత్రువులకి. కాబట్టి ఇటువంటి రాజు మీద 37 సంవత్సరాల తర్వాత ఇటువంటి రాజు మీద ఈ ఎవిల్మెరోదోకు ఏమొచ్చిందండి? దయ వచ్చింది. ఆ మాట చదవండి, అందరూ చదువుదాం. 31 చదువుదాం, అందరు రండి. 31 అందరు చదువుదాం. యూదా రాజు అయిన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదోకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీను దయచూపి బందీ గృహములో నుండి అతని తెప్పించి. దయచూపి ఒక శత్రు రాజ్యంలో ఒక శత్రురాజు యెహోయాకీను మీద దయ చూపించాడండి. ఎంత ఆశ్చర్యం కదా, ఎంత అద్భుతం కదా. అంతేనండి. ఇక్కడ మంచి రాబడింది. అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనం కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించెను. నిజంగా అతని పదవి హెచ్చింపు చేశాడు. ఒక బందీ గృహంలో ఉన్న ఎవరండి? యెహోయాకీను ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? రాజుల గృహంలో సింహాసనం కంటే ఎత్తైన సింహాసనం మీద కూర్చోన్నాడు. ఎందుకు ఈ కథ అంతా మీకు చెప్పాల్సి వస్తుందంటే, మనం కూడా అటువంటి వారమే, యెహోయాకీను లాంటి వారమే. యెహోయాకీను దేవుని దృష్టికి సరైన జీవితం జీవించిన వాడు. కేవలం 3 నెలలు 3 నెలలు 10 రోజులు ఏలినవాడు, దేవుని ప్రీతికరంగా రాజ్యం చేయనివాడు. ఇటువంటి వాడిని దేవుడు అప్పచెప్పాడు శత్రువులకి. అయితే ఆ రాజు ఎవిల్మెరోదోకు ఆయన మీద దయ చూపించాడు. మనం కూడా ఇటువంటి వారమే. తీతులో రాయబడింది కదా, తీతు 3వ అధ్యాయం కదండి, చదివే 3వ వచనం ఏం రాయబడింది? ఎటువంటి వారమే? దుష్టత్వం నందు తర్వాత కాలం గడుపుచున్న వారమే. అక్కడ అన్ని లిస్టులు ఉన్నాయి, మనకు సంబంధించిన లిస్టులే. దాంట్లో కాలం గడుపుచున్న వారమే, బందీ గృహంలో ఉన్నవారమే. బందీ గృహం దేనికి సాదృశ్యం? సాతాను యొక్క గృహానికి సాదృశ్యం.
సాతాను బందీలో మనం ఉండడానికి సాదృశ్యం. అదే బందీ, పాపము అనే బందీలో మనం ఉన్నవారిమి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు 4వ వచనం వచ్చింది. 3 తీతు 3:4 చదవండి సిస్టర్ ఇప్పుడు ఆ మాట. మన రక్షకుడు అయిన దేవుని యొక్క దయ. చూశారండి, ఒకప్పుడు దయ చూపించలేదు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు కోపం పుట్టించినప్పుడు దయ చూపించలేదు. ఇశ్రాయేల్ ప్రజలు మాట విన్నప్పుడు చెల్లాచెదరేసాడు వాళ్ళని. అక్కడొకడు దేశంలో ఎక్కడ పడితే అక్కడ యూదులు మళ్ళీ సమకూర్చోబడడానికి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా అండి? ఎన్నో రోజులు పట్టింది. కారణం వారు దేవుని మాట వినలేదు. కారణం వారికి దేవుడికి కోపం పుట్టించారు. అవును స్నేహితుడా, ప్రియ స్నేహితుడా, మనం అటువంటి వారమే. నానా విధములైన దుష్టత్వం చేత, పాపము చేత, అసహ్యమై ఒకరు ద్వేషించుచు జీవించుచున్న వారమే. తీతు 3:3 రాయబడింది. అంతటి దుర్మార్గులం మనం. ఇటువంటి సాతాను యొక్క బందీలో ఉన్నవారమే. ఆ ఎవిల్మెరోదోకు యెహోవాకీని మీద దయ చూపించినట్టుగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మన మీద దయ చూపించాడండి. ఎంత అద్భుతం! ఒక అన్య రాజు మీద, ఒక అన్య బబులోను రాజు దయ చూపించడం ఎంత ఆశ్చర్యం! బందీ గృహంలో ఉన్నవాడండి, ఆయన తీసుకొచ్చి సింహాసనం మీద, హెచ్చైన సింహాసనం మీద కూర్చోపెట్టాడు. దాని ఇంకో మాట ఉంటుంది, బాగుంటుంది అక్కడ. 33 చదవండి సిస్టర్. 52:33. తన జీవిత కాలమంతయు ప్రియ స్నేహితుడు, ఇక్కడ ఎవిల్మెరోదోకు దేన్ని సూచిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తూ ఉంది పరిశుద్ధాత్ముడు. ఎంత మంచి మాట రాయబడిందంటే, మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి. దేవుడు కూడా మన పాపపు వస్త్రములన్నీ తీసివేశాడండి. పాపంలో, శాపంలో పుట్టినవారి మన మీద జన్మ పాపం ఉంది. మన మీద కర్మ మనం చేస్తున్న పాపంలో, మన క్రియల ద్వారా చేసిన పాపం మన మీద నెట్టివేయబడింది. మన జన్మ పాపం నెట్టివేయబడింది. ఇటువంటి పాపపు వస్త్రములు కలిగిన మానవులం. ఇటువంటి మానవుల్ని ఒక పాపపు వస్త్రాన్ని దేవుడు తీసివేశాడు. ఎంత మంచి మాట. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేశాడండి. ఎంత దయ చూపించాడండి మన మీద ఆయన. ఒకప్పుడు సాతాను చెరలో ఉన్నవారు మనం, దాసులం. సాతాను ఏది చెప్తే అది విన్నవారము. పాపములకు దాసులం మనం. పాపము చేయువాడు, బైబిల్లో రాయబడింది, పాపమునకు దాసుడు. మనం దాసులం. రే అంటే మనం వినాలా? అటువంటి స్థితిలో ఉన్నవారిమి. ఎంత మంచి పాట ఉంది. బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు, మనకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపపు వస్త్రములు తీసివేసి రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. పరిశుద్ధమైన వస్త్రాలు ఇచ్చాడు. నీతి వస్త్రాలు ఇచ్చాడండి. ఎంత అద్భుతం అండి. మరో చదవండి. ధరించుకొని తన జీవిత కాలమంతయు ఎవిల్మెరోదోకు సన్నిధిని భోజనం చేయవచ్చు. మన ఎదురుగా భోజనం పెట్టాడు దేవుడు. ఆత్మ సంబంధమైన భోజనం పెట్టాడు. ఒకప్పుడు నీవు నేను బందీ గృహంలో ఉన్నవారమే. ఒకప్పుడు దుష్టత్వంలో జీవించిన వారమే. తీతు 3:3 ప్రకారం అసహ్యులం, దుష్ట కార్యములు చేయవారము, దుష్టత్వమునందు కాలం గడుపుచున్న వారమే. ఎంత మంచి మాట అండి. ఇటువంటి బందీ గృహంలో ఉన్న బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ఇచ్చి తన సన్నిధిలో ఆ ఎవిల్మెరోదోకు కూర్చోబెట్టినట్టుగా దేవుడు మనల్ని కూర్చోబెట్టాడు. అది దేవుని దయ అంటే. అది అద్భుతమైన దయ అంటే, దేవుని దయ అంటే. ఇక్కడ చూడండి 34 వరకు, 34 చదవండి. మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు దయ అంటే అదండి. దయ అంటే అది. మన ప్రభు కూడా మన మీద దయ చూపించాడు. చూద్దామా అది కూడా. హెబ్రీయులు రాసిన పత్రిక 8:12 తీయండి. హెబ్రీయులు రాసిన పత్రిక 8:12. చూశారండి. వారి దోషముల విషయమై దయ కలిగి, చాలు సిస్టర్, వారి దోషముల విషయమై దయ కలిగింది. పరలోకంలో ఉన్న తండ్రి, పరలోకంలో ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన మీద దయ తలిచాడండి. మానవుని చూచాడు, లోకంలో ఉన్న మానవుని చూశాడు. నిరాశ కలిగి ఉన్నాడు, పాపంలో ఉన్నాడు. ఈ మానవుడు ఒకనాడు నరకంలో యుగయుగాలు కాలవలసిందే. మన దోషముల విషయమై అని రాయబడింది
దయ కలిగాడు దేవుడు. ఎవరి మీద ఒక మానవుడు, ఒక రాజు దయ కలిగి యెహోవాకీని మీద దయ చూపించినట్టుగా ఆ రాజు, మన రాజు యేసుక్రీస్తు ప్రభు మన మీద దయ చూపించాడు. ఎంత మంచి మాట రాయబడింది, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిచ్చినాడు. ఇంకొక చోట రాయబడింది అగాధములో పడివేసినాడట మన పాపాలని. వీపు వెనక తట్టు కుడికి ఎడముకు ఎంత దూరమో అంత దూరపరిచాడు మన పాపాలని దేవుడు. ఎన్నడికి జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుడు కొట్టివేశాడు. ఎంత మంచి మాట రాబడింది, నేను వారి దోషముల విషయమై దయ కలిగి. కాబట్టి ఈరోజు దేవుని ఆరాధిస్తామా? అవును తండ్రి, తీతు 3:3 ప్రకారము నిజంగా నేను ఎంత ఘోరమైన వాడిని తండ్రి. మునుపు నేను ఒకప్పుడు దుష్టుని తండ్రి, ఇతరుల్ని అసహించుకునేవాడిని, దుష్టత్వం నందు కాలం గడుపుచిన వాడిని, అసూయపరుని తండ్రి నేను. నిజమే తండ్రి, ఎవెల్మెరోదోకు యెహోవాకీని రాజు మీద దయ చూపించినట్టుగా నా మీద దయ చూపించి నా సింహాసనం హెచ్చింపజేసి దేవుని సన్నిధిలో కూర్చోపెట్టి భోజనం పెట్టావయ్యా, అందుని బట్టి వందనాలు తండ్రి అని మనం ఆరాధిస్తామా? దేవుని దయ ఎంత అద్భుతం, ఎంత మంచి మాట. నేను వారి దోషముల విషయమై దయ కలిగాడు. సరే, ఇంకొక అక్కడే తీతుపోదాం. 3-4 వచ్చినాం రండి. రెండో చూసుకొని ముగించేద్దాం, తొందరగానే ముగిద్దాం. చాలు సిస్టర్, మానవులైన మరోసారి చదవన మాట, మానవుని ఎడల చాలు. రెండోది ఏంటంటే ఏముంది? రెండోది దయ అయిపోయింది. మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. ఎంత మంచి ప్రేమ అండి అది, ఎంత అద్భుతమైన ప్రేమ. యోహాను సువార్త 3:16 రాబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అద్భుతంగా ప్రేమించాడు దేవుడు మనల్ని. ఆయన ప్రేమించాడండి, దేవుడు మానవుని ప్రేమించాడు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఒక మంచి మాట ఉంటుంది. 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన ప్రేమ గురించి వివరిద్దాం. ద్వితీయోపదేశకాండం చదవండి సిస్టర్. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి, ఆయన ప్రేమ కలిగిన వాడే కాబట్టే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు, చూచాడైన. ఎంత మంచి మాట రాబడింది, దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఆయన ప్రేమించాడు కాబట్టి ఎంత మంచి మాట. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు. రాసి పెట్టుకోండి మీ హృదయంలో ఈ మాట. ఈ ఉదయకాలం మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నారో, మీరు ఎంత బాధలో ఉన్నారో, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో, ఈ మాట రాసి పెట్టుకోండి మీ హృదయంలో. ఏమని తెలుసా? యెహోవా మిమ్మును, మంచి మాట, యెహోవా మిమ్మును ప్రేమించువాడు. నిజంగా దేవుడు ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించారు? తల్లి తండ్రులు ఈనాడు లోకంలో మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు. అంతకంటే ఎక్కువ ప్రేమించినవాడు, మన భార్య కంటే ఎక్కువ ప్రేమించినవాడు, భర్త కన్నా ఎక్కువ ప్రేమించినవాడు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, అద్భుతమైన ప్రేమ, ఎవరు వర్ణించలేని ప్రేమ. ఆ ప్రేమకు చిహ్నమే ఆ సిలువ కదండి. ఆ ప్రేమకు చిహ్నమే సిలువ. 1 యోహానులో రాయబడింది. 1 యోహాను 4:9 చదవండి. మనం ఆయన ద్వారా జీవించినట్లు చూశారండి, చాలా మంచి మాట అండి ఇది. అసలు ఈ మాట చదివినప్పుడు ఏడుపు వస్తుంది. ఎంత మంచి ఆయన ప్రేమని వ్యక్తపరచడానికి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడండి. ఎంత మంచి మాట. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడి. తిమోతిలో రాయబడింది, ఆయన శరీరుడుగా ఏమైందండి? ప్రత్యక్షుడే. శరీరుడుగా శరీరం దాల్చాడు ఆయన. దేవుడు శరీరం దాల్చాడు. కారణం ప్రేమ అండి. ఎంత మంచి మాట రాయబడింది.
మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచు. ఇది ప్రేమ అంటే. ఈనాడు మనం ఎందుకు ఆరాధించాలో ప్రియ స్నేహితుడా తెలుసా? ఆరాధనకి మన మీద దేవుడు దయ ఉంచాడు. ఎందుకు ఆరాధించాలి ప్రియ స్నేహితుడా ఈ ఉదయకాలం దేవుని అంటే ఆయన మన ఎడల దైవ ప్రేమ చూపించాడు. ఇక్కడే 4:16 చూడడం కొంచెం మాట ఉంటుంది. 4:16 ఏమంటండి? దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ శరీరం దాల్చింది. ప్రియ స్నేహితుడా, ప్రేమ శరీరాన్ని దాల్చింది. ఆ శరీరం నడుచుకుంటా కల్వరిశిలువకు ఎక్కింది. ఆ కల్వరిశిలువలో ప్రాణం పెట్టింది నీకోసం నా కోసం ప్రేమ. అదే ప్రేమ నీకోసం నా కోసం చనిపోయింది, మరణించింది ప్రేమ. అదే ప్రేమ నీకోసం నా కోసం 3వ రోజున తిరిగి లేచింది. అద్భుతమైన ప్రేమ. ఆ ప్రేమను మనం వర్ణించలేం. దేవుడు ప్రేమా స్వరూపి. ద్వితీయోపదేశకాండం 7:8 రాయబడింది, యెహోవా మిమ్మును ప్రేమించువాడు. ప్రేమించువాడు కాబట్టే ఐగుప్తులో ఉన్న తన పిల్లల్ని చూశాడండి, తన బిడ్డల్ని చూశాడండి. కఠిన దాసత్వంలో ఉన్న మానవుని చూశాడు. తన హృదయం కరుక్కుపోయింది, తన హృదయం కదిలిపోయింది. అందుకోసమే మోషేని లేపాడు ఆనాడు. ఆ తర్వాత దేవుడు లోకంలో ఉన్న మానవులందరినీ చూశాడు. అయ్యో ఆనాడు ఐగుప్తులో ఉన్న ప్రజల్ని రక్షించడానికి మోషేని లేపిన దేవుడు ఈనాడు సమాజం ప్రపంచం అంతటా నాశనం అయిపోతుంది. అందుకే నేను నా ఏకైక కుమారుని పంపిస్తా లోకానికి. ఏకైక కుమారుని నేను పంపిస్తా. నా ప్రేమను వ్యక్తపరుస్తా. ప్రేమ సిలువను దాల్చిందండి. ఎంత మంచి మాట రాబడింది 4:16 చదవని చేశారు ఆ మాట, ముగిద్దాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై. అందుకే విశ్వాసులు ఆరాధించకుండా ఉండలేరు. రాసి పెట్టుకోండి, విశ్వాసులు ఆరాధించకుండా ఉండలేరు. ఉన్నారు అంటే రాసుకోండి బ్రాకెట్లో. ఉన్నారు అంటే రాసుకోండి బ్రాకెట్లో. చివరిగా నేను ఒక మాట ముగిస్తాను. అస్సలు చదువురాని ఏమాత్రం కూడా అంతంత మాత్రము నేను ఒక 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు మా నాయనమ్మ కాదు మా అమ్మమ్మ, మా తాత వాళ్ళకి అప్పటికప్పుడు వచ్చిన మాసల్లో ఆరాధించేవాళ్ళు తెలుసా అండి. అందుకే మనం ఆరాధిస్తే కదిలిపోతుంది అట్లే. హెబ్రోన్లో ఇక్కడ కూడా అన్ని చోట్ల సారాత్యంగా చెప్తున్నాను. మనం ఆరాధిస్తే ఆ పక్కన ఉన్నవాడు ఎవడైనా అన్యుడైతే వానికి సవాల్గా ఉంటుంది. ఏంట్రా ఇలా చేస్తున్నాడైనా? ఒకప్పుడు దుష్టుడు అంటాడేంటి, ఒకప్పుడు అవివేక్ అంటాడేంటి, ఒకప్పుడు అసహ్యుడు అంటాడేంటి, ఈ నేడలు దేవుని ప్రేమ ఏంటి? అద్భుతం. చాలామంది ఆరాధన వర్తమానం విని ఆరాధన ఇతరులు చేస్తున్నది విని మారు మనసు పొందిన వారు ఉన్నారు. ప్రియ స్నేహితుడా, దేవుని ఆరాధిద్దామా ఈరోజు? ఒకప్పుడు ఎట్లున్నాం అదొక మాట కంటిన్యూ చేసి ముందుకెళ్దాం రండి. తీతు 3:3 చదివి ముందుకెళ్ళిపోదాం. తీతు 3:3 ఎందుకనగా చదవండి, అందరూ చదువుదాం. ఎందుకనగా మనం కూడా మునుపు అవిధేయులం మోసపోయిన వారం నానా విధమైన దురాశలను భోగములను దాసులనై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు హాస్యములమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటుమి కానీ. అది చదువుదాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయ మానవులను ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు. ఎందుకు ఆరాధించాలంటే ఇటువంటి మునుపు ఒకప్పుడు ఇట్లున్నాం మనం. ఇటువంటి మన మీద ఆయన దయ అద్భుతం. ఎవిల్మేరోదోకు యెహోవాకీను మీద దయ చూపించినట్టుగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మన మీద దయ చూపించాడు కదండి. అది దయ, అద్భుతమైన దయ. మన దోషములన్నిటి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపములను క్షమించడానికి కోసం దయ కలిగి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండోది ప్రేమ చూసాం. ఆయన ప్రేమ ప్రత్యక్షపరచడానికి ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రేమే కల్వరి ప్రేమ, ఆ ప్రేమే అగాపే ప్రేమ. ఆరాధనకి వెళ్దాం.